హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చేతు వ్లాగ్స్. ఈరోజు మనం చాలా క్యూట్గా బ్యూటిఫుల్గా ఉండే ఈ హార్ట్ షేప్ బీడ్స్ కీ చైన్ని చాలా సింపుల్గా తయారు చేసుకుందాం. బిగినర్స్ కూడా ఈజీగా ఫాలో అయ్యేలా స్టెప్ బై స్టెప్గా చూపిస్తాను. ఈ కీ చైన్ని మన కీస్కి మాత్రమే కాకుండా హ్యాండ్ బ్యాగ్ లేదా పర్స్కి కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఏ బీడ్స్ ఎన్ని తీసుకోవాలి, ఎలా అరేంజ్ చేయాలి, హార్ట్ షేప్ ఎలా రావాలి అనేది మొత్తం వీడియోలో చూపిస్తాను. ఓకేనా, ఇక స్టార్ట్ చేద్దామా. ముందుగా అయితే వైట్ బీడ్స్ చూపిస్తాను. నెక్స్ట్ ఇందులో యూజ్ అవ్వడానికి ఈ నావీ బ్లూ కలర్ బీడ్స్ అయితే తీసుకున్నా అండి. క్రిస్టల్స్ కాదు, అవి ఓన్లీ బీడ్స్ మాత్రమే. ఆ తర్వాత కీ చైన్స్, రింగ్స్ అన్నట్టు అవి, థ్రెడ్ అండ్ నీడిల్ అండి. ఇప్పుడు ఇక స్టార్ట్ చేద్దాం. 2 వైట్ బీడ్స్ తీసుకొని 2 బ్లూ బీడ్స్ తీసుకొని ఇలా ఒక చిన్న ఫ్లవర్ వచ్చేలాగా కుట్టాల్సి ఉంటుంది. ఇది 4 బీడ్స్ మెథడ్ అన్నమాట. చూసారు కదా, ఇలా కుట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడైతే ఫస్ట్ 4 బీడ్స్ తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ 3 బీడ్సే తీసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే మీకు తెలుసు కదా. ఇప్పుడు 2 వైట్ బీడ్స్, 1 బ్లూ బీడ్స్ తీసుకోవాలి. ఇలా అయితే కుట్టాల్సి ఉంటుందండి. ఇది ఒక చిన్న షేప్ వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు చూపిస్తాను. చూడారా, ఈ 3 బ్లూ బీడ్స్తోనే ఒక షేప్ వచ్చింది. ఏ విధంగా వచ్చిందంటే లాస్ట్ వీడియోస్లో ఒక బ్యాగ్ చూపించాను, పార్ట్ 1 పార్ట్ 2 లాగా. అక్కడ కూడా ఇలానే స్టార్టింగ్లో కుట్టి చూపించాను. దిల్ షేప్ వస్తుంది ఇక్కడ. సో ఇక వదిలేయండి అది. ఇప్పుడు 3rd లైన్లో ఇలా 3 వైట్ బీడ్స్ తీసుకొని కుట్టాల్సి ఉంటుంది. ఈ కీ చైన్ మొత్తము ఈ 3 లైన్స్తోనే కంప్లీట్ అయిపోతుందండి. చూడండి, ఈ 3 లైన్స్ తీసుకున్నాం కదా, ఇదే త్రోలో వెళ్ళాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు 2nd లైన్లో కుడుతున్నాను. 3 పూసలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. 2nd లైన్లో స్టార్టింగ్ కాబట్టి 3 పూసలు అవసరం పడతాయి కదా. ఇలా ఈ వైట్ బీట్లోంచే తీయాలి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 2 బీడ్సే యూజ్ అవుతాయి. ఆ బీడ్స్తో ఇలా కుట్టాల్సి ఉంటుందండి. చూడండి ఇలా. తర్వాత మళ్ళీ 2 బీడ్స్ అవసరం పడతాయి. ఇది కామన్గా మీకు తెలిసిన బేసికే. ఆ 2 బీడ్స్ కూడా ఇలా తీసుకోవాలి. వైట్ బీడ్స్ తీసుకొని 2nd లైన్ కంప్లీట్గా కుట్టాల్సి ఉంటుంది. చూసారు కదా, ఇలా. ఇది అయిపోయాక ఇప్పుడు 3rd లైన్ స్టార్ట్ అవుతుందండి. 3rd లైన్లో స్టార్టింగ్లో 3 పూసలు పెట్టాలి. అందులో 2 బ్లూ పూసలు, 1 వైట్ పూస ఇలా తీసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. ఈ కీ చైన్ కోసం 2 కలర్స్ బీడ్స్ తీసుకున్నాను నేనైతే. మీకు నచ్చిన కలర్స్ ఏవైనా తీసుకోవచ్చు. 2 కలర్స్ కాంట్రాస్ట్గా ఉంటే హార్ట్ కీ చైన్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ముందుగా బీడ్స్ని మనం డిజైన్ ప్రకారం అరేంజ్ చేసుకుంటే మేకింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ ఉండదన్నమాట. అందుకే మొదట ప్యాటర్న్ని ఒకసారి చూసుకొని బీడ్స్ తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ బీడ్స్ని కరెక్ట్ సీక్వెన్స్లో అరేంజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. చూస్తున్నారు కదా, ఒక్కొక్క పూసను పొజిషన్ తప్పకుండా నేను కుడుతున్నాను. అంటే ఫస్ట్ లైన్ ఒక విధంగా, 2nd లైన్ ఒక విధంగా, 3rd లైన్ ఒక లైన్లో వచ్చిన పూసలు నెక్స్ట్ లైన్లో రావు. హార్ట్ షేప్ని బట్టి కుట్టాల్సి ఉంటుంది. కొంచెం పొజిషన్ తప్పినా కూడా హార్ట్ షేప్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి స్టెప్ బై స్టెప్గా ఫాలో అవ్వండి. ఈ డిజైన్లో వైట్ బీడ్స్లో బార్డర్ ఇస్తున్నాను అన్నమాట. దీనివల్ల లోపల ఉన్న కలర్కి హైలైట్ అవుతుంది. ఇప్పుడు చివరి దాకా వచ్చాము మనము. నేను మాట్లాడుతూ వెళ్ళిన వీడియోలో మాత్రం ప్రతి పూసని మీకు క్లియర్గా చూపిస్తూ నేను మాట్లాడుతున్నా అండి. ఇప్పుడైతే అనుకున్న విధంగానే చివరి లైన్కి వచ్చేసాము. 3 బీడ్స్తో అదైతే కుట్టేసి ఇప్పుడు 2 బీడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. బ్లూ బీడ్ ఒకటి, వైట్ బీడ్ ఒకటి తీసుకొని అక్కడ కుట్టాలండి. షేప్ అయితే చాలా క్లియర్గా వస్తుంది. పూసని చూసుకుంటూ కుట్టండి, లేకపోతే షేప్ అవుట్ అయిపోతుందండి. ఇలా ఇంకొక పూస తీసుకున్నామంటే ఇది ఫినిషింగ్ అన్నమాట. ఇది 2 వైట్ బీడ్స్తో కంప్లీట్ అయిపోతుంది ఈ ప్యాటర్న్ ఇక్కడి వరకు అయితే. అంటే ఫస్ట్ స్టెప్ అన్నమాట ఇది. బీడ్స్ని థ్రెడ్లోకి తీసుకునేటప్పుడు చాలా లూజ్గా ఉంచొద్దు, అలాగే చాలా టైట్గా కూడా కుట్టొద్దండి. మీడియం టైట్నెస్తో ఉంచితే షేప్ నీట్గా వస్తుందన్నమాట. అయితే నేను ఒకటి ఇంతకుముందే కుట్టి పెట్టాను. దాన్ని ఇప్పుడు మనం కుట్టిన ప్యాటర్న్లోకి పెట్టి అటాచ్ చేయాల్సి ఉంటుంది. అటాచింగ్కి వైట్ బీడ్స్ యూజ్ చేయాలి. ఇప్పుడు
ఎలా అటాచ్ చేయాలో తెలుసు కదా, అక్కడ థ్రెడ్ ఉంది. ఇప్పుడు ఒక వైట్ బీడ్ తీసుకొని సెకండ్ ప్యాటర్న్లోకి వచ్చి ఇంకొక వైట్ బీడ్తో మళ్ళీ చుట్టూ తిప్పి థ్రెడ్ని తీసుకురావాల్సి ఉంటుంది. ఇలాంటి బీట్ వర్క్ చేస్తున్న వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ స్లోగా చేస్తే ప్యాటర్న్ చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఈ షేప్స్ అంటే ఈ కలర్సే కాకుండా సమ్ హార్ట్కి డిజైన్కి పింక్ అండ్ వైట్, రెడ్ అండ్ వైట్, గ్రీన్ అండ్ వైట్ మీ ఇష్టం ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చండి. కామెంట్లో మీకు ఇష్టమైన బీట్ కలర్ చెప్పండి. నెక్స్ట్ కీ చైన్ ఏ కలర్లో చేయాలో కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఇది కీ చైన్ మాత్రమే కాకుండా హ్యాండ్ బ్యాగ్ చామ్గా కానీ, పర్స్కి డెకరేషన్గా కానీ, బ్యాగ్ చామ్గా, జిప్పర్ పుల్గా, ఫోన్ చామ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ క్రియేటివిటీని బట్టి డిఫరెంట్ వేస్గా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు అండి. ఇది మనకి యూజ్ చేసుకోవడానికి మాత్రమే కాదండి, ఫ్రెండ్స్కి లేదా ఫ్యామిలీ మెంబర్స్కి స్మాల్ హ్యాండ్మేడ్ గిఫ్ట్గా కూడా ఇవ్వడానికి చాలా క్యూట్గా ఉంటుంది. చాలా ఎక్కువ మెటీరియల్ అవసరం లేకుండానే ఈ టైప్ ఆఫ్ కీ చైన్ తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఆల్రెడీ బీడ్స్ ఉంటే మాత్రం ఇంకా ఈజీ అండి, కాసేపట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంతకీ ఈ 2 కలర్ కాంబినేషన్ మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం నాకు కామెంట్లో చెప్పండి. చూస్తుండగానే ఈ లాస్ట్ వరకు వచ్చేసాం. ఈ అటాచ్ అనేది కంప్లీట్గా వచ్చింది. ఈ చివరి పూసలోకి థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండిల్ వేసుకుందాం. చెప్పనుగా చిన్న బ్యాగ్గా కూడా వస్తుంది ఇది అని. ఇప్పుడు హ్యాండిల్ వేయాలి మనం. సో ఈ హార్ట్ షేప్కి మనం బ్లూ పెట్టాం కాబట్టి హ్యాండిల్ కూడా బ్లూనే పెట్టేద్దామండి. హ్యాండిల్కి ఎన్ని పూసలు అంటే మనం మెజర్మెంట్ దీనికి పెద్ద మనం వేసుకొని తిరిగేది కాదు, జస్ట్ చేతిలో పట్టుకోవడానికి కాబట్టి ఒక 10-15 అయితే అప్రాక్సిమేట్గా పడుతుండవచ్చు నాకు తెలిసి. నేను అందాదా మాత్రమే పెట్టుకున్నాను. ఇలా కొన్ని బీడ్స్ అయితే పెట్టి ఈ చివరి నుంచి తీసుకున్నాం, ఆ చివరిలో పూసకి అటాచ్ చేయాల్సి ఉంటుందండి. ఇలా హార్ట్ షేప్ కంప్లీట్ అయిపోయాక చివర్లో కీ చైన్ రింగ్కి అటాచ్ చేస్తాం. అటాచ్ చేసేటప్పుడు ఈ నాట్ మాత్రం స్ట్రాంగ్గా ఉండేలా చూసుకోవాలి, లేకపోతే లూజ్ అయిపోతుంది. కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా కొట్టుకుంటే సరిపోతుందండి. ఈ చివర ఆ చివర 2 సార్లు నాట్ వేసుకోవాలి. ఈ హ్యాండిల్ స్ట్రాంగ్గా ఉండడానికి మాత్రం నేనైతే 2-3 టైమ్స్ కుట్టానండి. ఎందుకంటే కీ చైన్ రింగ్ దీనికే వేయాల్సి ఉంటుంది కాబట్టి జారిపోవద్దు కదా. సో అందుకని 2-3 టైమ్స్ కొట్టి ఇలా నాట్ వేసుకున్నాను టైట్గా. చూసారు కదా, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే రింగ్ని అయితే పెట్టేసేద్దాం. నేను దీనికన్నా ముందు ఇంకో కలర్తో ట్రై చేశాను, స్కై బ్లూ కలర్తోని. అది కూడా చూపిస్తాను. ఇంత స్ట్రాంగ్గా టైట్గా వచ్చింది కదా. కీ చైన్ మాత్రం సూపర్గా అనిపిస్తుందండి. ఈ కలర్ అండి, స్కై బ్లూతో కుట్టానని చెప్పాను కదా. ఇలా ఈ 2 అయితే తయారు చేసి పెట్టాను. మన బ్యూటిఫుల్ హార్ట్ కీ చైన్ ఇప్పుడు కంప్లీట్ అయింది. మీకు ఈ డిజైన్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఈజీ హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ కోసం చైతూస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి.